ప్రస్తుతము ఇరాన్లో యాసిడ్ వర్షం కురుస్తుందండి. అంటే పగలు రాత్రిలాగా మీకు సూర్యుడు కనిపించడం లేదు, చంద్రుడు కనిపించడం లేదు, మీకు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఏమిటి? కెమికల్ వర్షాలు. చూడండి, ఈ మహానాయకులు చేస్తున్న యుద్ధాల యొక్క పర్యవసానము ప్రజలు, అభం శుభం తెలియని ప్రజలు ఎంతలాగా అంటే నానా అవస్థలు, నరకాన్ని చూస్తున్నాము. ఎవరి పాపమండి ఇది? లెబనాన్లో 80 మంది చిన్నారులు మీకు ప్రాణాలు విడిచారు. అంటే అసలు వీళ్ళు చేసిన తప్పేంటి, ఇంకా పాపం ఏమిటి? కానీ చూడండి, ప్రపంచము అలాగే, ఈ నాయకులు అలాగే ఆలోచిస్తారు. వీళ్ళ పగా ప్రతీకారము అని చెప్పి మీకు అమాయకపు జనాల ప్రాణాలు తీయడం. సో ఇప్పుడు ఇరాన్కు ఉన్న ఆప్షన్ ఏమిటి? వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మాకు యుద్ధానికి ఏమైనా సంబంధము ఉందా? అనవసరంగా మా మీద ఈ యుద్ధాన్ని ఆపాదించి మా దేశాన్ని ఇలా చిన్నాభిన్నము చేశారు. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు మా మీద కోపంగా ఉన్నారు. మేము చేసిన తప్పు ఏమిటి మీరు చెప్పండి. నైబర్హుడ్లో ఉన్నామండి, పొరుగు దేశాలు. మీరు మాకు సపోర్ట్గా నిలబడాలి. అది విడిచిపెట్టి మీరు శత్రువులకు ఎయిర్ స్పేస్ ఇస్తున్నారు, వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఇరాన్ మీద దాడులు చెయ్యండి. సరే, మేము తిరిగి అంటే కౌంటర్ అటాక్ చేసాము అనుకోండి, ఎవరి మీద చేస్తాము? మీ మీదే కదా. మీకు యుద్ధానికి ఏమిటండి సంబంధము? మీరు ఎందుకు వాళ్లకు ఇలాంటి ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తున్నారు? మేము చేసిన పాపము ఏమిటి? మా మీద మీకు ఏమిటి కోపం? అంతే కదండి. ఇరాన్ను వీళ్ళందరూ కలిసి ఎందుకండి టార్గెట్ చేస్తారు? సింపుల్, వీళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్, ఇరాన్ వాళ్ళు షియా ముస్లిమ్స్, అంతే, తక్కువ జాతి వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద ఇలాంటి దాడులు చెయ్యండి. సౌదీ అరేబియా లాంటి దేశాలు చెయ్యండి. ఆ దేశాన్నే లేకుండా, దేశం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ఈ నిజాలు మీకు వీళ్ళకి తెలియడం లేదు కదండి. ప్రజలు ఏం తప్పు చేస్తారండి? వాళ్ళేదో బతుకు తెరువు కోసము ఏవో ఉద్యోగాలు అంటారు, లేబర్ పనులు అంటారు. అది ఇరాన్ లాంటి శాంక్షన్డ్ కంట్రీ ఏముంటుందండి? వాళ్ళకి జీవనోపాధి అంటూ ఏముండదు, కటిక పేదరికం. వాళ్ళ మీద ఈ స్థాయిలో కొత్త కొత్త బాంబర్లు, మీరు ఇలాగా మిజైళ్ళు వాడుతూ ఉంటే మరి వాళ్ళకి మార్గమే లేదు కదా. కాబట్టి ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు మాకు సపోర్ట్గా నిలబడి ఉంటే ఈ యుద్ధమే జరగదు కదా. మీరు చేస్తున్నారా? లేదు కదా. ఇవాళ పాకిస్తాన్ని కూడా ఈ యుద్ధంలోకి లాగడానికి చూస్తాం. మాకు ఆప్షనే లేదు, వేరే ఆప్షనే మాకు లేదు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ మీకు మళ్ళీ నార్మలైజ్ అయ్యింది, మళ్ళీ విమానాలు అనుకున్నారు. ఇంతలోనే ఇరాన్ వైపు నుంచి 4 డ్రోన్లు వచ్చి పడ్డాయి. దుబాయ్ మెరీనా అంటారు కదా, అక్కడ. మరి ఏంటి వీళ్ళ ఆలోచన అంటే, మా దేశములో ఎలాగైతే యాసిడ్ వర్షము కురుస్తుందో మీ దేశాలలో కూడా ఇదే పరిస్థితి. ఎందుకు? అమెరికాను మీరు అక్కడ చేరదీశారు. వాడు బాంబులు వేస్తాడు, మిజైళ్ళు వేస్తాడు, అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, సౌదీ అరేబియాలో మీకు యుఎస్ యొక్క ఎంబసీ ఎప్పుడైతే బాంబుల దాడులు జరిగాయో మీకు సాయంత్రానికి సాయంత్రం తాళం వేసేసి వీళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారండి. అంటే బాంబులు వేసి తప్పించుకోవడం. ఎవరు ఇరుక్కుంటారు? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యొక్క షాబాగ్ ఆయిల్ రిఫైనరీ అంటారు, చాలా ఫేమస్ కదండి. మీకు ఇవాళ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అంటే సౌదీ అరేబియా యొక్క ఆయిల్ సప్లైస్ మీరు చూసారు అనుకోండి, ఆరామ్కోర్ నుంచి ఇవాళ మనం మాట్లాడుతున్న షాబా ఆయిల్ రిఫైనరీ వరకు టోటల్గా ధ్వంసం అవుతూ రావడం. అంటే అక్కడ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సౌదీ అరేబియా చెయ్యాల్సిన ఎగుమతులు చెయ్యలేరు. మీకు ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఆగిపోయింది. ఇలా ఈ దేశాలంతా కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోవాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. సౌదీ అయితే క్లియర్గా ఇరుక్కుపోయింది. ఇక యుఏఈ అన్నారు అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళకు దుబాయే కదండి మెయిన్. సో దుబాయ్ని చూసుకొనే కదా అందరు అక్కడ పొలోమంటూ వెళ్తారు. ఇవాళ దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తము కూడా క్లోజ్ అయిపోతే, లేదా ఒక మహా విధ్వంసాన్ని చూస్తే, మీరు ఆలోచించండి, మీరు గమనించండి.
ట్రంప్ యొక్క ప్లాన్ ఎలా ఉంది అనేది మనకు ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్న మనకు క్లియర్గా తెలుస్తుంది. సౌదీ అరేబియా యొక్క మెయిన్ ఆయిల్ రిఫైనరీస్ వీటినంతా ఇరాన్ వాళ్ళు ధ్వంసము చేసేస్తారు. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్నంతా కూడా వాటి మీద దాడులు ఉంటాయి. ఇక ఖతార్లో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి, అతి ముఖ్యమైన బిల్డింగ్స్, సో వాటి మీద మేజర్ అటాక్స్. అలాగే మీకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కాంప్లెక్స్. సో వీళ్ళ యొక్క హార్ట్ని ఏదైతే మనం మాట్లాడతామో ఆ గుండె మీదే దాడులు చేస్తున్న ఈరాన్ ఒక దారుణమైన దేశము. మిమ్మల్ని ఎవరిని కూడా వాళ్ళు విడిచిపెట్టడం లేదు. ఎలాంటి దారుణాలకు వాళ్ళు ఒడిగడుతున్నారు చూస్తున్నారా అని ట్రంప్ గారు మిడిల్ ఈస్ట్ దేశాలు వాళ్ళ నాయకులకి ఫోన్లు చేసి అడుగుతున్నాడు. ఇలాంటి దేశాన్ని మీరు విడిచిపెడతారా? మేము మీకోసం వాళ్ళ మీద యుద్ధము చేస్తున్నాము, మాకు సపోర్ట్గా నిలబడండి. అవును బాస్, మీరు చేస్తున్నది కరెక్టే, మా కోసమే కదా మా భూమి నుంచి మీరు ఇంతంత పెద్ద యుద్ధాలు, ఇంతంత పెద్ద మీరు విమానాలు వాడుతున్నారు, మేము మీతోనే ఉన్నాము. ఒరే, ఇరాన్కి మీకు గొడవ పెట్టి మీరు యుద్ధాలు చేసుకొని సర్వనాశనం అయిపోవాలి అనేదే ట్రంప్ ఆలోచన. అప్పుడు ఈ టోటల్ ఆయిల్ సప్లైస్ అండి, వీళ్ళు మాట్లాడుతున్న ధనిక వర్గము, మీకు ఈ రిచెస్ట్ కంట్రీస్, ఆయిల్ రిచ్ కంట్రీస్ అంటాం, వాళ్ళు టోటల్గా ఆయిల్ పువర్ కంట్రీస్గా మారాలి. వాళ్ళు ఇక ప్రపంచంలో ఏ దేశాలకు కూడా ఆయిల్ సప్లై చేయకూడదు, గ్యాస్ సప్లై చేయకూడదు. ప్రతి ఒక్కడు కూడా చచ్చినట్టు అమెరికా దగ్గరికే రావాలి. సో ఇందులో భాగంగానే ఈ లేని ఇరాన్ యుద్ధం. కానీ ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా? మా దేశంలో కెమికల్ వర్షాన్ని మీరు కురిపించారు, మా ప్రజలు నరకాన్ని చూస్తున్నారు, ఇదే పరిస్థితే మీకు కూడా ఉంటుంది, మిమ్మల్ని అయితే మేము విడిచిపెట్టాం. ఇది అమెరికా అనండి, ఇజ్రాయెల్ అనండి, గల్ఫ్ దేశాలు అనండి, మీరు కలిసిపోయారు కదా, మీ అందరినీ కలిపి కొడతాం. ఎలా కొడతాం? ఇప్పటి వరకు కూడా పాత మిజైళ్ళు మాత్రమే వాడుతున్నాం, ఓల్డెస్ట్ వెర్షన్స్లో ఉండే మిజైల్స్ మీ మీద వాడుతున్నాం. కానీ రేపు అంటే ఇవాళ అండి, నిన్న ఇచ్చారు స్టేట్మెంట్, ఇవాళ నుంచి మా యొక్క లేటెస్ట్ జనరేషన్ మిజైల్స్ని మీరు చూడబోతున్నారు. వీటిని ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపలేవు. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడిన దేశాలంతా కూడా మీకు ఒక మహా విధ్వంసాన్ని చూడబోతున్నారు. మేమైతే ఎవరిని విడిచిపెట్టము, ఇది జరిగే పని కాదు అని చెప్పి ఇరాన్ ఎలా చెప్తున్నారు? నెక్స్ట్ 6 నెలలకి ఈ యుద్ధము జరుగుతుంది, ఈ యుద్ధానికి కావలసిన ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చైనా ఓడల్లో నుంచి కూడా వీళ్లకు కావలసిన ఆయుధాలు వస్తున్నాయండి. మొన్నటికి మొన్న అక్కడ పట్టుకున్నారు కూడా, అమెరికా వాళ్ళు ఆపేరు. మీరెందుకు ఇరాన్కి ఇలా ఆయుధాలు ఇస్తున్నారు, మీ మీద మేము శాంక్షన్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ రష్యా, చైనా క్లియర్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారండి. ఇరాన్కి కావలసిన ఆయుధాలు మేము ఇస్తాము. 6 నెలలు అవ్వని, ఎందుకంటే 5 ఏళ్ల యుద్ధాన్ని చూసిన రష్యా ఇంకొక 6 నెలలు అనుకొని ఇరాన్కి ఏమేమి కావాలో ఇచ్చారో అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, 6 మంత్స్కి కావలసిన వెపన్స్ మా వద్ద రెడీగా ఉన్నాయండి. సో వీటిని మేము వాడతాము. ఇంకా చెప్పండి, 9th జనరేషన్ మిజైల్స్ అంటే ఏంటి? హైపర్సానిక్ మిజైల్స్. వీటిని కూడా 6 నెలలప్పుడు అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇరాన్ క్లియర్గా అణు అస్త్రాలను రెడీ చేసేసుకుంటారంట. ఇంకొక 2 నుంచి 3 వారాలలో ఈ ఎన్రిచ్డ్ యురేనియం రెడీ అయిపోతే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్తో యుద్ధానికి రెడీ అంటారు. ఎవరి మీద ఫస్ట్ యూజ్ చేస్తారు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అవుతుంది. కాబట్టి 6 నెలల పాటు యుద్ధము కొనసాగుతుంది. మేము ఎక్కడా వెనుకంచ వెయ్యము, మేము ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కొంటాము, ఇక మీరే భయపడాలి చూసుకోండి అని చెప్పి ఇరాన్. ఎందుకంటే ఇంత దారుణాలు మీకు ఊళ్ళలో ప్రజలు బయటికే రాలేని పరిస్థితి వస్తే యాసిడ్, ఆ రేడియేషన్ ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది? అలాంటప్పుడు ఒక మహా విధ్వంసాన్ని మేము సృష్టించబోతున్నామని చెప్పి ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ ప్రపంచం ఏమవుతుంది? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.